హలో అప్కమింగ్ ఆఫీసర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నా ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను మామూలుగా చెప్పానుగా, నేను తక్కువ ప్రైస్తో అన్నీ చేస్తానని చెప్పి. సో నేను సైన్స్ అండ్ టెక్నాలజీ డిఫికల్ట్ కాబట్టి థర్డ్ యూనిట్ కేవలం 100 రూపీస్కి థర్డ్ యూనిట్ టోటల్, అంటే బయోస్పేస్ కానీ, ఎకోసిస్టమ్ కానీ, ఎకాలజీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఏంటి సింపుల్ లాంగ్వేజ్తో 100 రూపీస్కి చాలా క్వాలిటీగా పీడిఎఫ్ అనేవి ఉంటాయి. సో అవి చూసి నేర్చుకున్న థర్డ్ యూనిట్ ఫుల్ కవర్ అయిపోతుంది. మీకు జస్ట్ 100 రూపీస్ అనమాట. చాలా బాగుంటుంది. ఈ నెంబర్కి ఫోన్పే చేసి మీరు మనీ సెండ్ చేసినట్లయితే మీకు ఆ పీడిఎఫ్స్ అన్నీ పంపిస్తామండి. సో అందరూ ఇది ఫస్ట్ది కూడా పంపించాను చాలామంది. 100 రూపీస్ మిషన్స్, డిఆర్డిఓ చాలామంది తీసుకున్నారు. చాలా బాగుందని, ఎక్సలెంట్ అని చెప్పి వాళ్ళే రివ్యూస్ ఇచ్చారు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ పీడిఎఫ్ కూడా పంపిస్తాం. కావాలంటే సీరియస్గా చదవండి. నా వంతు సహాయం నేను చేస్తున్నాను. సీరియస్గా చదివి మీరు సక్సెస్ అయితే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. బట్ పేపర్ 2 అందరు కష్టపడుతున్నారు కాబట్టి నేను ఈ విధంగా హెల్ప్ చేస్తూ ఉన్నాను. బయట సబ్జెక్ట్స్కి చాలా ప్రైజెస్ తీసుకుంటున్నారు, బట్ యూనిట్కి నేను కొంచెం ప్రైజే తీసుకొని మీకు బెస్ట్గా ఇవ్వాలని చెప్పేసి నేను ఇస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ ప్రాపర్గా యూజ్ చేసుకొని చదవండి సీరియస్గా. ఎవ్రీడే ఇంపార్టెంట్ అనమాట. ఉండేది 100 డేసే, తగ్గిపోతూ ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కో డే తగ్గిపోతూ ఉంటుంది. బట్ మీ ఎఫర్ట్స్ అనేవి పెరుగుతూ పోవాలి. డేస్ తగ్గాలి, మీ ఎఫర్ట్స్ పెరగాలి. అప్పుడే సక్సెస్ అవుతారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇంకా షెడ్యూల్ ప్రకారం, ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ కూడా డైలీ చదువుకోండి. నా ఉద్దేశం ఏంటంటే కరెంట్ అఫైర్స్ కూడా డైలీ చదవాలి. కరెంట్ అఫైర్స్ చదవకపోతే మళ్ళీ మీరే లాస్ అవుతారు. ఎగ్జామ్లో పేపర్ 2లో ఎక్కువ కరెంట్ అఫైర్స్ వస్తాయి కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే నెక్స్ట్ మీరు చేయాల్సిన ఇంకో పని ఏంటంటే ఒక డైరీ కొనుక్కోండి. డైరీ కొనుక్కొని మీరు ఏం చేస్తున్నారు డైలీ అని చెప్పేసి దాంట్లో రాసుకోండి. ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు ఏంటి మొత్తం ఆ డైరీలో ఉండాలి. ఆ డైరీ చూసి ఈ డేకి, నెక్స్ట్ డేకి ఏం ఇంప్రూవ్మెంట్ చేశారు, అలాగా ఒక 1 మంత్ దాని డైరీని అలవాటు చేసుకోండి. మీకు చాలా మంచి హ్యాబిట్ అది, డైరీ అలవాటు చేసుకోండి. అంటే ఎన్ని గంటలు వేస్తున్నారు, ఓన్లీ ఎన్ని గంటలు పుస్తకం చదువుతున్నారు, ఏ విధంగా ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు అని ఒక 1 అవర్ 2 అవర్స్కి ఒకసారి రాసుకోండి. ప్రతి నిమిషం రాసుకోవడం అవసరం లేదు. ఒక 2 అవర్స్కి అలా రాసుకుంటూ ఉండండి డైరీ. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ. బాయ్.